అంధకారం నుండి జన్మించిన ఈ శిశువు నా గుణాలకు విరుద్ధమైనవాడు. తన కంటి చూపు ఎవరిపై పడితే వారు అంధకారంలో మునిగిపోతారు. ఈ రోజు నా ధ్యాస ఎక్కడుంది? 2 ఆకుల బిల్వ పత్రాలు పూజకు పనికి రావని తెలుసు. అయినప్పటికీ 2 ఆకుల బిల్వ పత్రాల్ని నేనెందుకు సేకరించాను అసలు? ఇందుకు కారణం నేను తెలియక చేసిన ఆ పొరపాటే అయ్యుంటుంది. దాని ఫలితం ఏమవుతుందో అని ఆలోచిస్తేనే నా మనసు కంపించేలా చేస్తోంది. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హిరణ్యాక్ష, ధన్యస్మి ప్రభు. తమరు నా మొరను ఆలకించారా ప్రభు? హిరణ్యాక్ష, నీవు ఏ పుత్రుణ్ణి పొందడం కోసం ఇంత కఠిన తపస్సు చేస్తున్నావో ఆ పుత్రుణ్ణి నీకివ్వడానికి వచ్చాను. ఈ పుత్రుణ్ణి నీవు స్వీకరించు. ఈ క్షణం నుండి తను నీ పుత్రుడే. అంధకుడు. అంధకుడా? అవును, ఎందుకంటే తను అంధకారం నుండి జన్మించాడు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. తనని సంస్కారవంతుడిగా పెంచుతావని. తను నీకు ఉత్తమ పుత్రుడిగా నిరూపింపబడతాడు. అయితే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నా అంధకారం నుండి జన్మించాడు ఈ పుత్రుడు. తనలోని అంధకారాన్ని బయటకు రాకుండా కాపాడేటువంటి ఆ వస్త్రాన్ని మాత్రం ఎప్పుడూ తొలగనివ్వకుండా చూసుకో. ప్రభు, తమరి పుత్రుడి రూపంలో ఇచ్చిన వరాన్ని పొంది నేను ధన్యుడనయ్యాను. తమరు ఆజ్ఞాపించినట్లుగానే నేను ఈ బాలుడికి ఉత్తమ సంస్కారాన్ని ఇస్తాను. ధన్యోస్మి ప్రభు. ప్రభు, తమరు నాపై దయ చూపి తమరి దివ్య దర్శన భాగ్యం కల్పించారు. నాలోని కల్మషాలన్నిటినీ హరించారు. తమరికి అనంత కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభు. తమరి ఆశీస్సులు ప్రసాదించి నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి ప్రభు. నేను కశ్యప మహర్షికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. గణేశ, నేను మీకు రుణపడి ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్ముడిని అలాగే రాధాదేవిని దర్శింపచేసి తమరు నన్ను కృతార్థుణ్ణి చేశారు. పరశురామ ప్రభు, ఇది మా తల్లిదండ్రుల ఆజ్ఞ కదా. అయినా మీతో పాటు నాకు కూడా దివ్య దర్శన సౌభాగ్యం లభించింది. అందువలన నేను కూడా తమరికి రుణపడి ఉండాలి. నా మనసు ఎందుకో చాలా ఆందోళనకి గురవుతోంది. ముందు నేను వెంటనే కైలాసానికి వెళ్ళి అమ్మని చూడాలి. మహేశ్వరి, ఎంత పని చేశావో!
అవుతోంది నాకు. పదే పదే నా వల్ల ఎందుకు ఇలా జరుగుతోంది? ఉమా, స్వామి, ఉమా, స్వామి, స్వామి, నా మనసు ఇంకా కంపిస్తోంది. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. ఆ కారణంగానే నేను దేని మీద మనసును లగ్నం చేయలేకపోతున్నాను. స్వామి, తమరు మౌనంగా ఎందుకున్నారు? తమరు ఎందుకు నా మనసుని ఊరడించలేకపోతున్నారు? కైలాసానికి చేరుకుంటే తప్ప నా మనసులోని సందిగ్ధాలేవి తొలగవు. త్వరగా వెళ్ళండి ముషికొత్తమా. అలాగే ప్రభు. త్వరగా. నా వల్ల ఎన్నడూ జరగని పొరపాటు ఈనాడు జరిగింది. 2 ఆకుల బిల్వ పత్రాలు తీసుకొచ్చాను. పుష్పాలతో పూజిస్తూ పూలని మీకు సమర్పించలేకపోయాను. కమండలంలో జలం తీసుకురావడం కూడా మర్చిపోయాను. వీటికి కారణం నా తప్పే స్వామి. తమరే దారి చూపండి. నా తప్పుని సరిదిద్దుకోవడం ఎలా? ప్రాయశ్చిత్తం. అలాగే స్వామి, తప్పకుండా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అందుకు మార్గదర్శనం చెయ్యండి. చెప్పండి స్వామి, ప్రాయశ్చిత్తంగా ఏం చేయమంటారు? ఎంతటి కష్టాన్నైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు నన్ను? ఉమా, నీవు కైలాసాన్ని పరిత్యజించాలి. తెరిచి ఉన్న నా నేత్రాలు మూయడం ద్వారా సృష్టి అంతటా అంధకారం ప్రసరించింది. చాలా పెద్ద తప్పు జరిగింది. అయినా స్వామి, అది నా పొరపాటు మాత్రమే. నేనే అనర్థాన్ని తలపెట్టి అలా చెయ్యలేదు స్వామి. జగన్మాత జగత్పితలు చేసే చిన్న పొరపాటు కూడా అతిపెద్ద తప్పుగా పరిణమిస్తుంది. నీవు చేసిన ఈ చిన్న తప్పుకు ఫలితమే అంధకుడి జననము. స్వామి, అంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేయకండి. నన్ను తమరికి, నా పుత్రుడికి దూరం చెయ్యకండి స్వామి. ఒక తల్లిగా నా కుమారుడు కార్తికేయుడికి దూరంగా ఉంటున్నాను. దగ్గరవ్వాలంటే దూరం కాక తప్పదు. సుఖం ఉన్న చోట దుఃఖం కూడా తప్పదు. అది పరమ సత్యం. సృష్టికి రానున్న ప్రమాదాన్ని నివారించడానికి నీవు భూమిపై వసించి ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉంది. నీవు కైలాసాన్ని వదిలి వెళ్ళాలి. నీవు నన్నే కాదు, నీ పుత్రుడు గణపతిని కూడా వదిలి వెళ్ళాలి. శివుడికి శక్తి నీవే ఉమా. అందుకే నిన్ను వదిలి ఉండడం నాకు బాధగానే ఉంటుంది. కానీ ఇది విధి లిఖితం.
స్వామి, కష్టకాలంలో భక్తులందర్నీ ఆదుకుంటారు తమరు. మరి నా సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా? లేదు ఉమా, ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, మనిద్దరి వియోగము. ఇప్పుడు నీవిక వెళ్ళక తప్పదు. ఇంతటి కాఠిన్యమా అది భార్య పట్ల? మీ పార్వతి మీ ఆజ్ఞను తప్పక పాటిస్తుంది స్వామి. అందుకుగాను నా మనసును కష్టపెట్టుకుని మీకు దూరం కావాల్సొచ్చినా వెనుకంజ వెయ్యను. దగ్గరకొస్తున్న కొద్దీ నాలో కలవరం ఎందుకు పెరుగుతోంది? నిన్ను వదిలి నేను ఉండలేను ఉమా. ఏం చెయ్యను? ఇది ఈ శివుడి అసహాయత. నాది దురాశ మాత్రమే. తమరు నన్నెందుకు ఆగమంటారు? తమరికి తమ కర్తవ్యమే అన్నిటికంటే గొప్పది. తమరికి జీవితం కంటే కర్తవ్యమే ప్రధానం.
స్వామి, నేను మీకొకటి చూపించాలనుకుంటున్నాను. మీరు నాతో రండి, చూతురు గాని. ఇప్పుడు నాలో కుతూహలం మరింత పెరిగింది. ఏం చూపించాలనుకుంటున్నావో చెప్పు. అంత ఆత్రత ఎందుకు స్వామి? నేను మిమ్మల్ని ఆశ్చర్యపరచాలనుకుంటున్నాను. ఉమా, నీవు కైలాసాన్ని పరిత్యజించాలి. అమ్మా, అమ్మా, నేను వచ్చేసాను చూడండి. అమ్మా, అమ్మ రావడం లేదేంటి? అంటే నా భయం నిజమవుతుందా? కాదు కాదు, అలా ఎంత మాత్రం కాకూడదు. అమ్మా, తండ్రి గారు, నేను తిరిగి వచ్చాను. ఎక్కడమ్మా, ఎక్కడున్నారు? తండ్రి గారు, అమ్మ ఎందుకు కనపడటం లేదు? ఎక్కడున్నారు? చెప్పండి తండ్రి గారు, ఎక్కడున్నారమ్మా? అమ్మ ఎక్కడున్నారో చెప్పండి తండ్రి గారు. అమ్మా, పుత్ర, నన్ను మా పుత్రుడు పిలుస్తున్నాడు. లేదు, నేను వెనక్కి వెళ్లి స్వామి ఆజ్ఞను ఉల్లంఘించలేను. తండ్రి గారు ఏమీ చెప్పడం లేదు. ఏదైనా అనార్థం జరిగిందా? ఎంతటి తప్పు అయినా ఫలితం మాత్రం ప్రతికూలంగానే ఉంటుంది. కనుక ముందే ఆలోచించుకుని కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. తండ్రి గారి ముఖంలో ఇంతటి వేదన గతంలో నేనెప్పుడూ చూడలేదు. ఏదో జరిగి ఉంటుంది. గణపతికి తెలిసిందంటే తను ఎంతో బాధపడతాడు. అలాగని ఈ సత్యాన్ని తన నుండి దాయడం కూడా అసాధ్యం.